మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని సన్నిధానంలో దేవుని మాటలు నేర్చుకొనుటకు నేను మీరు దేవుని సన్నిధానంలో కూడి ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. పూర్వపు దినాలలో రాజులు పరిపాలించే దినాల్లో రాజనగరు దగ్గర రాజుగారు ప్రతిదినము నగరు కోటలో నుంచి బయటికి వెళ్ళి వచ్చే ఆ ప్రాంగణంలో అంటే ఆ దారిలో ఇద్దరు భిక్షగాళ్ళు అడుక్కుంటూ ఉండేవారట. ఒకడేమో ఒక బోర్డు పెట్టుకొని అడుక్కునేవాడు. ఆ బోర్డు ఏంటంటే రాజే నా సహాయకుడు అని ఒక భిక్షగాడు బోర్డు ఇలాగ పెట్టుకొని దారి నుంచి పోయేవారిని ఆ బయటికి వచ్చి వెళ్ళేటటువంటి రాజుగారిని కూడా భిక్షం అడుక్కునేవాడు, సహాయం అడుక్కునేవాడు. రెండవ వాడు కూడా భిక్షం అడుక్కునేవాడే, కానీ వాడు ఒక బోర్డు పెట్టుకున్నాడు, దేవుడే నా సహాయకుడు అని. ఈ రాజుగారు అనుకునేవాడట, ఈ రాజ్యానికి నేను మహారాజును, ధాన్యము వనరులు వసతులు నా అనుమతి లేకుండా ఎవరికి రావు, అలాంటి నన్ను విడిచిపెట్టి దేవుడే సహాయకుడు అని వీడు అంటాడే, వీడు ఎంత అమాయకుడు అని రాజుగారు నవ్వుకొని వెళ్ళిపోయేవాడంట. ఒకరోజు రాజుగారు భోంచేసేటప్పుడు ఒక భోజనం ప్యాకెట్ను చక్కగా పొట్లం కట్టించి పైన అన్నం, ఇప్పుడు మనం ఎక్కడైనా హోటల్కి వెళ్తే ఇడ్లీ కట్టిన తర్వాత ఒక పేపర్ అలాగ మడత పెట్టి చట్నీ లోపల ఉంటుంది, అలాగా ఈ రాజుగారు కిందన వజ్ర వైడూర్యాలు కొంత బంగారు ఆ పొట్లంలో పెట్టి పైన బిర్యానీ పెట్టి, ఇది ఆ గేటు బయట రాజే నా సహాయకుడు అన్నవాడికి తీసుకెళ్ళి పొయ్యి ఇవ్వండి అని చెప్పాడు. దానిలో నగ పెట్టిన విషయం లేకపోతే వజ్ర వైడూర్యాలు పెట్టిన విషయం రాజుగారికి తప్ప ఎవరికి తెలియదు. సరే, ఆ సైనికుడు వెళ్ళి అతనికి, అయ్యా నీకు రాజు ఈ భోజనం ఇమ్మన్నాడు అని ఇచ్చాడు. ఇప్పుడు రాజే నా సహాయకుడు అన్న వ్యక్తి చాలా సంతోషపడి పక్కనున్నవని చూసి, చూసావరా రాజే నా సహాయకుడు అని పెట్టుకుంటే రాజు ఇంట్లో నుంచి రాజు తినే భోజనం వచ్చింది, నాకు మామూలు విషయం కాదు, దేవుడే నీ సహాయకుడు అన్నావు, ఏం సహాయం చేస్తాడు దేవుడు? అయినా సరే, నేను ఆల్రెడీ ఇప్పుడే మంచి భోజనం భోంచేసి వచ్చాను కాబట్టి ఈ భోజనం నీకు ఇస్తా, రాజు భోజనం నీకు ఇస్తా, ప్రొద్దున నుంచి మధ్యాహ్నం దాకా నువ్వు అడుక్కున్న డబ్బులన్నీ నాకు ఇస్తే ఈ భోజనం నీకు ఇస్తా అన్నాడట ప్రక్కనున్న భిక్షగాన్ని. సరే, ఒక పూటైనా మంచి భోజనం భోంచేద్దామని తన ఆ బొచ్చలో ఉన్నటువంటి డబ్బులంతా వానికి ఇస్తే, పోయి తినిపో నేను తిన్నా అన్నాడంట. వీడు పక్కకెళ్ళి నేను భోంచేసి వస్తానని పక్కకెళ్ళి పొట్లం విప్పి బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఏదో ఒత్తుగా ఉంది అని చూస్తే దాని లోపల విలువైనటువంటి తన బ్రతుకును మార్చేటటువంటి సంపద ఉంది. ఇప్పుడు అక్కడ మిగతా పొట్లం మిగిలిన దాన్ని పడేసి నేను వెళ్తున్నాను ఇంటికి, ఇంకా నువ్వే అడుక్కో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరుసటి దినాన రాజుగారు బయటకు వచ్చేసరికి మళ్ళీ రాజుగారైనా సహాయకుడు అనేవాడు బోర్డు పట్టుకొని అట్లే ఉన్నారు. దేవుని సహాయము లేకుండా మీరు చదివే చదువులు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మహారాజైన దావీదు 120, 121, 122 మీరు కీర్తనలు 124 చదివితే పదే పదే నొక్కి చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ప్రభువే నా సహాయకుడు, ప్రభువే నా సహాయం. ఈరోజు చాలామంది ఆదివారం ఒక 2 గంటలు దేవుని మందిరంలో కూర్చొని చదవరా, స్టడీకి వెళ్ళు, ట్యూషన్కి వెళ్ళు, నీ బతుకంతా సగం భాగం ముక్కాల భాగం ఆడ గడుపు, ఒక 2 భాగాలు మాత్రం ఇక్కడ గడుపు చాలు అని అనుకుంటున్నారు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మీయతను కోల్పోతే దానివల్ల ఏ ఉపయోగము లేదు.
స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి స్కూల్ అయిపోయిన తర్వాత లేదా స్కూల్ మారేటప్పుడు ప్రతి ఒక్కరికి టీసీతో పాటుగా స్టడీ సర్టిఫికెట్తో పాటుగా ఇంకొక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. చెప్తారా ఎవరైనా? కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు దాన్ని. ఏం సర్టిఫికెట్? కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు. అంటే ఈ పిల్లోడు ఈ స్కూల్లో చదివినప్పుడు ఈ స్కూల్ను గలీజ్ చేశాడా, వీడికి మంచి పేరుందా, వినయస్తుడా, విధేయస్తుడా, మంచితనమా, మంచి గుణమా ఉందా లేదా అనడానికి కాండక్ట్ సర్టిఫికెట్ దాంట్లో గుడ్ అని లేకపోతే ఏ స్కూల్స్ ఏ కాలేజీలు చేర్చుకోవు. కాబట్టే ఉపాధ్యాయులు దయ తలచి గుడ్ అని రాసి పంపిస్తారు. కానీ నేను అంటాను, ఒక మనిషి జీవితానికి అద్భుతకరమైన మేధస్సును, జ్ఞానాన్ని అందించగలిగినది ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ని ఇచ్చేది ఈ గ్రంథమే. ఇది లేకోకుండా నువ్వు జీవించే జీవితం జీవిస్తావు. నీ తదుపరి నీకంటూ ఒక కుటుంబాన్ని ఇస్తాడు చూడు దేవుడు. అప్పుడు నీకన్నా శపితమైన కుటుంబముగా దాన్ని నువ్వే తయారు చేస్తావు. అందుకే మనం చదివిన ప్రతి మాటలో నీవు నీ కుమారులకు, నీ కుమారులు వారి కుమారులకు అభ్యసింపచేసి అని అన్నాడు. ఇక వెళ్దామా సందేశంలోనికి? గడిచిన వారం మనం ఒక సందేశాన్ని చెప్పుకున్నాం. జీవితంలో స్థిరపడుటకు ఉండవలసిన నేర్పరితనము ఏమిటి? ఏ తనము? నేర్పరితనం. ఓకే, మూలవాక్యాన్ని చదువుకుంటే మరలా మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. నేర్పరి అనగా చెప్పాను మీకు, పనితనం, నైపుణ్యత, ఎన్నో విషయాలు చెప్పచ్చు. 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో అది ప్రియులారా. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఆ పునాది క్రీస్తే అంటాడు. మీరు తర్వాత 11వ వచనాన్ని చూస్తే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. అక్కడే 3:11 కూడా చదివాను నేను. పునాదులు బాగుంటే కట్టడం బాగుంటుంది. పునాదులు బాగుంటే ఎంత పైకైనా ఇల్లు వెళ్ళొచ్చు. ఆ మధ్య బాంబేలో ఒక అద్భుతకరమైనటువంటి కట్టడం గురించి గడిచిన దినాల్లో ఒకసారి మీకు చెప్పాను ప్రియులారా. 150 అంతస్తులు కలిగిన బిల్డింగుకు 100 అడుగులు పైబడిన లోతుకు గునాది తీశారు. బిల్డింగ్ ఎంత పైకి ఉందో గునాది అంత లోపలికి ఉంది పునాది. అక్కడ నుంచి వాళ్ళు ఆ పిల్లర్స్ను అక్కడ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏంటయ్యా ఇంత లోతు అవసరమా అని అంటే, బిల్డింగ్ పైకి వెళ్ళాలి అని అంటే పునాది లోపలికి ఉండాలయ్యా అని చెప్పారట ఇంజనీర్లు. జీవితాలు బాగుండాలంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, విద్య కాదు ముఖ్యం, వినయం ముఖ్యం, అంతస్తులు కాదు ముఖ్యం, గుణము ముఖ్యం. బైబిల్ గ్రంథములో గుణము లేకోకుండా ఎంతుంటే ఏం లాభం? ద గ్రేట్ హిట్లర్, జర్మనీ నియంత, ప్రపంచ దేశాన్ని కైవసం చేసుకుందాం అనుకున్నాడు. ప్రతిరోజు ప్రపంచము పటము మీద పడుకొని నిద్రపోయిన మహాగణుడు, విద్యావంతుడు, జ్ఞానవంతుడు లోక సంబంధంగా. కానీ చివరికి జీవితం యొక్క విలువలు తెలియక తనను తానే కాల్చుకొని ఏమైపోయాడు? చచ్చిపోయాడు. విద్య లేదా? ఉన్నాయి ప్రియులారా. మీరు అడిగి చూడండి. మన దగ్గరకు వచ్చే ఒక వైద్యురాలతో పాటు ఇంకా చాలామంది వైద్యులు ఎక్కడ పనిచేస్తున్నారు. అయ్యా 2 లక్షలు 3 లక్షలు నెలకు మీరు సంపాదిస్తున్నారు కదా. ఎస్, సంపాదిస్తున్నాం. నెమ్మదిగా ఉన్నారా మీరు? నెమ్మది లేదయ్యా మాకు. రాత్రి ఒక తల్లి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, విజయవాడ ప్రాంతంలో ఉంటుంది. నా భర్త పెన్షన్ నాకు 70,000 వస్తుంది బాబు, సొంత ఇల్లుంది, 2 కుమార్తెలు, ఏకైక కుమారుడు, దైవికమైన క్రమము లేని పిల్లల వలన నాకు నెమ్మది లేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానా,
నా ఇల్లు వాకిళ్ళు మంచికింత పని చేసుకుందామని ఉన్నారు బాబు, పని చేసుకుందామని ఉన్నారు బాబు. మీరు చాలా పోరాడుతున్నారు విద్య కోసం, వేస్ట్ అంటాను నేను. మీ పిల్లలకు దైవికమైన గుణగణాలు లేకపోతే విద్యలు ఉంటాయి, లోకంలో చాలామందికి ఉన్నాయి, మనం చూస్తున్నాం. మనం కూడా అలాగే ఉంటాం. ప్రప్రథముగా పునాది బాగుండాలి. ఆ పునాదిలో మంచి మాట అని చెప్పుకున్నాం మనం. ఆ మాట జ్ఞానముతో కూడిన మాట, జ్ఞానముతో కూడిన మాట, జ్ఞానముతో కూడిన మాట, కలుపుకోలు మాట. విశ్వాసులమైన మనము సూది మాదిరిగా ఉండాలి. చినిగిపోయిన దాన్ని, కట్ చేసిన దాన్ని అతికించే వ్యక్తులుగా ఉండాలి తప్ప దేవుని నమ్మిన మనము కత్తెర మాదిరి విడగొట్టే మాటలు ఉండకూడదు మన దగ్గర. ఆ స్వభావము మంచిది కాదు. మీరంతా చదువుకుంటున్నారు స్కూళ్ళల్లో, కాలేజీలలో. మీ మాటలు జ్ఞానయుక్తంగా ఉండాలి. అర్థమవుతుందా? వాని మూతి నువ్వు, నేను మూతి నువ్వు నాకోవడం కాదు. కాలేజ్ అన్నాక, స్కూల్ అన్నాక 20 మంది పిల్లలు ఉంటారు, 30 మంది పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరితో గుడ్ అనిపించుకునేటటువంటి క్యారెక్టర్ ఉండాలి మన దగ్గర. ఎంతసేపు నేను నిన్ను చూసుకుంటాను, నన్ను చూసుకుంటా ఉండు, అవి చూసుకునే రోజులు ఒకటి వస్తాయి ముసలితనం వచ్చిన తర్వాత. అది కాదు జీవితం. 10 మంది నోటులో మనం నానుతూ ఉండాలి, చదువులో ముందుకు వెళ్ళాలి, 10 మందితో కలగొలుపుగా మాట్లాడుకోవాలి. రెండవది, సమస్య ఉన్న చోట మనం వెళ్తే సమస్య సద్దానికి పోవాలి. అది మాట్లాడడంలో ఉన్న నైపుణ్యత, నేర్పరితనం. మూడవది, మాటల్లో కృతజ్ఞత ఉండాలి. అయ్యా, ఎన్నో మేలు పొందుకున్న నీ ద్వారా, నీకు కృతజ్ఞత అని దేవునికి ఎంత కృతజ్ఞత ఉన్నామో, భూమి మీద మనం కూడా మేలు పొందుకునే చాలామంది ఉన్నారు. మొట్టమొదట దేవుని తర్వాత మనకు మేలు చేసే వారు తల్లిదండ్రులు. వారితో మాట్లాడేటప్పుడు పిల్లలుగా ముఖాలు సింగరించుకొని మాట్లాడమాకండి. మీరు ఏదో 10వ తరగతో, ఇంటరో లేదా 7th 8th వచ్చేసరికి వారి మీద మీరు అధికారులైనట్టుగా మాట్లాడగాకండి. బాగుపడే జీవితాలు ఉండవు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకే కృతజ్ఞత లేని మీరు విద్య చెప్పిన ఉపాధ్యాయులకి ఏముంటారు? విద్య తదనంతరం భవిష్యత్తు మేలు చేసే దేవునికి ఎలాగుంటారు? అందుకే మీ మాటలు కృతజ్ఞతను కనపరచాలని ఎఫెసీ 4:2లో చూసాం. బూతులు ఉండకూడదు, సరసోక్తులు, పాపపు మాటలు. యోబు సర్వస్వాన్ని కోల్పోయినా దేవుడిచ్చాడు, తీసుకుని వెళ్ళాడు అన్నాడే కానీ నోటి మాటతో ఒక్క పాపపు మాట కూడా మాట్లాడలేదు అని రాయబడింది యోబు గ్రంథం 2:10. ఇది నేర్పరితనములో ఉండాల్సిన ఒక్క పునాది, మాట, నోటి మాట. చాలామంది అంటారు, ఆ వీధి మంచిదా, ఈ వీధి మంచిదా, ఆ ఊరు మంచిదా, ఈ ఊరు మంచిదా అని. మంచిది ఊరు కాదు, వీధి కాదు, ఇల్లు కాదు. మంచిగా ఉండాల్సిందేంటి? నీ నోరే. నీ నోరు మంచిదైతే శత్రువు దగ్గర కూడా నువ్వు అన్నం పెట్టించుకోవచ్చు. నీ నోరు మంచిది కాకపోతే ఎంత మంచోళ్ళ దగ్గర కూడా నువ్వు ఇమడలేవు. అందుకే నీ నోరు మంచిదై ఉండాలి, నీ నోటిలో నుంచి వచ్చే మాటలు మంచి అయి ఉండాలి. అది దేవుడు కోరుకునేది. దాన్ని నేర్పరితనము అన్నాడు. నాకు రాదయ్యా మాట్లాడేదన్నాడు మోషే. నేను నేర్పిస్తా మోషే. మీ అన్న బూరగా ఉంటాడు మోషే. నీకు నోరిచ్చిన వాడిని నేను మోషే. నువ్వు వెళ్ళు మాట్లాడడానికి. 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాడండి. అక్క చనిపోయింది మిరియాము, తర్వాత అన్న చనిపోయాడు అహరోను, మోషే చివరిగా చనిపోయాడు. మరి ఈ మధ్యకాలంలో మోషే నడిపించడమే కాకుండా తన తదుపరి యెహోషువను తయారు చేసి వెళ్ళాడు. ఇప్పుడు రెండవ నేర్పరితనం ఏముండాలో చూద్దామా? రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము ఉండవలసిన నేర్పరితనం ఏంటో 2వ విషయానికి చూద్దాం. నాకు తెలిసి ఒక విషయం, తల లేపండి ఒకసారి చెప్తాను. 2వ అధ్యాయానికి వచ్చేసరికి నాకు తెలిసి ఒక విషయం ఏంటి అంటే, నేను ఎంత గింజుకొని ఇక్కడున్న దొమ్మలు ఇట్లా పగిలిపోయేదంతా అరిచినా మేం చేసేది మేం చేస్తామనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు ఏమైనా చెప్పుకో, మా పద్ధతి మాదే అనే వాళ్ళు ఉన్నారు.
కానీ ఒక్కరోజు ఆ బ్రతుకు కూడా అట్లే ఉంటుంది. ఆ రోజు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి నాకు చదువుకోనండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం. అయ్యో నా బోధకుల ఉపదేశం నేను ఎలాగ వినకపోతేనే అంటే ఆ రోజు ఇంకేం ఉండదు. చేతులన్నీ కాలిపోయిన తర్వాత నువ్వు బర్ణాలు రాసుకున్నా, మెత్తన ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు. కాలకు ముందే చెప్తున్నాను, జీవితంలో ఉండాల్సిన పునాది వేసుకుంటే ధన్యుడవు, తీసేసుకుంటే ధన్యుడవు కాదా అన్నది నీకే తెలుసు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 361వ పేజీలో 13-14 వచ్చిన చూద్దాం. ఏముండాలో మనలో, మనం బాగా పైకి ఎదగాలంటే జీవితంలో మొదటిది మాట బాగుండాలి, రెండవది తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అక్కడ చూడండి, అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు. చాలు. మీరు జీవితంలో ఒక మంచి స్థితికి వెళ్ళాలి అని అంటే దేవుడు మీకు ఇచ్చిన పనులలో చురుకుదనము కలిగి ఉండాలి. అన్ని పనులలో అక్కడ హూరాము అనబడే హీరాము పంపిన రాజు యొక్క పనివాడు. సొలొమోను మందిరం కట్టాలనుకున్నాడు. ఆ మందిరాన్ని ఎక్కడా లేనంతగా అద్భుతకరంగా నిర్మించాలి అనుకున్నాడు. పాత నిబంధనలో, బైబిల్ చరిత్రలో మొట్టమొదట మందిరము కట్టబడింది సొలొమోను కాలంలోనే. అంతకుముందు ఉన్న మందిరాలన్నీ కూడా డేరాలలో ఉన్నాయి. మందసముగా అలాగ అక్కడ లోపల పెట్టుకొని ఉండేవాళ్ళు. మందసాలు, బల్ల, ఇవన్నీ. ఒక కట్టడము, రాతితో కట్టడం కట్టింది, అద్భుత నైపుణ్యంగా కట్టింది సొలొమోనే, మొట్టమొదటిది. తర్వాత మనం నెహెమ్యా గారిని ఇలాగ చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఆయన కట్టకు ముందుగా పని వాళ్ళను వెతుకుతూ ఉన్నాడు. తనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, రాజు. అతని పేరు హీరాము అని రాయబడింది 11వ వచనంలో. తూరు రాజైన హీరాము. హీరాము గారికి ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, నేను మందిరాన్ని కడుతున్నాను, మంచి నైపుణ్యం కలిగిన పని వాళ్ళని నాకు పంపించు అని అన్నాడు. అయ్యా, నా దగ్గర ఒక పనివాడు, అన్ని పనులలో నేర్పరి అయిన హూరాము అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక మేస్త్రి ఫస్ట్లోనే మేస్త్రి అవ్వడు. కట్టడ కట్టే వ్యక్తి ఎవరైనా అతను ముందు పనికి వెళ్ళినప్పుడు ఇసుక సిమెంటును కలపడం, ఇటుకను అందించడం, చిన్న చిన్న పనులన్నీ నేర్చుకొని ఒక స్థాయికి రావడానికి కొంత టైం పడుతుంది. నేను అంటాను, మీరు ప్రయోజకులు కావాలి అని అంటే తప్పనిసరిగా అన్ని పనులు మీకు వచ్చి ఉండాలి. ఆడపిల్లలైతే ఇంట్లో, మగపిల్లలైతే ఇంట్లో. మేమేం పని చేయం, మేము డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తాం. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత రేపు ఏదన్నా పై చదువుల నిమిత్తం, ఇప్పుడైతే పీజీలు వచ్చేసాయి కానీ, హాస్టల్స్ వచ్చేసాయి కానీ, ఒకప్పుడు ఎవరైనా ఎక్కడైనా బయట వెళ్ళి చదువుకోవాలి అని అంటే తప్పనిసరిగా అమ్మో నాన్నో విడిపోవాలి. అంటే అమ్మ అక్కడికి వెళ్ళి ఆ ఊరిలో వండి పెడుతూ వాడు చదువుకోవాలి, లేదా ఎవరి బంధువుల ఇంట్లో ఉండాలి, లేదా ఎక్కడైనా రూమ్ తీసుకొని 4-5 మందో పిల్లలు ఉంటే ఒకడు అన్నం ఒకరోజు వండితే, ఒకడు సెలవులు ఒకడు కడిగితే, ఇలాగ పనులు చేసుకోవాలి. ఇవన్నీ మేము చేసుకున్నాం. ఒక రూమ్లో 4 ఉంటే హైదరాబాద్లో పనిచేసేటప్పుడు, ఈరోజు నేను బోకులు తోమితే, పాత్రలు తోమితే, రేపు నేను అన్నం వండితే వాడు తోమాలి. అమ్మ వాళ్ళు కొట్టించిన కారం పొడి ఏమైనా ఉంటే చేసుకోవాలి, లేదా మేమే ఏదైనా 4 ఎర్రగడ్డలు టమోటాలు తెచ్చుకొని చట్నీలు చేసుకొని తినాలి. మేము బాగా చదువుతాం, బాగా చదువుతారు, చదవగానే ఉద్యోగాలు రావు.
జీవితంలో ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా బయట ఉండాల్సిన రోజులు వస్తాయి. ఆడపిల్లలుగా మీకు ఇంటి పనులు వచ్చిండాలి, లేకపోతే అడక్క తినాల్సిన పరిస్థితి. ఇలా గట్టినంగా అంటున్నాను, తప్పుగా అనుకోమాకండి. మాకేం అవసరం లేదనుకోమాకండి. మగపిల్లలమైన మనం కూడా తప్పేం కాదు పనులు నేర్చుకోవడం, చిన్నతనం కాదు. దొంగతనమో వ్యభిచారమో చేస్తే తప్పు కానీ, అమ్మా నాన్న కళ్ళు కప్పి ఫోన్లో అసభ్యకరమైన చూస్తే తప్పు కానీ, జీవితంలో స్థిరపడడానికి మన పనులు మనం చేసుకోవడం. మనం స్నానం చేసిన తర్వాత డ్రాయర్ కూడా పిండుకోం, అట్లా వస్తాం బయటికి. అమ్మ పిండాలి. డ్రెస్సు ఇప్పిన తర్వాత హ్యాంగర్కు తగిలేం. అంత సోమరులు. ఎట్లా పైకి వస్తారా మీరు? ఎలాగొస్తాం పైకి? ఈ మందిరంలో నేను హాస్టల్లో చదువుకున్న తర్వాత మా అన్న ఇక్కడే ఉన్నాడు, ఆయన సత్యమణిగా వదిన ఇక్కడ ఉంది, అడగండి. నా బట్టలు నేను ఎప్పుడు ఉతికించుకోలే వాళ్ళతో. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చొని నా బట్టలు నేను ఉతుక్కుంటే, ఏమయ్యా మేము ఉతకమా అని అంటే, నా బట్టలు నేను ఉతుక్కుంటేనే నాకు సంతృప్తి, నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుంటేనే నాకు సంతృప్తి, నా పనులు నేను చేసుకోవడంలోనే నాకు సంతృప్తి. మనం అన్నం ప్లేటు పెట్టుకుంటే అమ్మ వచ్చి గ్లాసులో నీళ్లు పెట్టాలి నీకు. నువ్వు పెద్ద గొప్పోడివి అయిపోతావు, గొప్పదానివి అయిపోతావు. నువ్వు నీళ్ళు అమ్మ పెట్టాలి, నువ్వు మాత్రం సిప్పర్ కట్టింగ్ కొట్టించుకొని ఇంటికి వచ్చి కూర్చుంటావు. సకల పనులలో నేర్పరి అయిన వాడు మాత్రమే ప్రయోజకుడవుతాడు. రెండవది సేవ విషయంలోనికి వస్తాను. మైక్ స్విచ్ ఆన్ చేసుకొని హలో అనడం గొప్ప కాదన్నా వాక్యం చెప్పడానికి. సౌండ్ సిస్టంలో ఏ మైక్ ఏ వైరు తెలిసిండాలి నీకు. సేవకుడు ఊరికే కాడు. నాకు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ వచ్చు, లైటింగ్ను బిగించడం వచ్చు, లైటింగ్ను సాల్డరింగ్ చేసుకోవడం వచ్చేదని వీడి పడిపోతే, సేవకు సంబంధించిన అన్ని పనులలో నాకు చురుకుదనం ఉంటేనే నా దేవుడు నన్ను సేవకుడిగా నిలబెట్టుకుంటాడు. స్విచ్ ఆన్ చేసి గరగర అంటే ఆబ్జెక్ట్ అయిపోద్దంటే ఆ రోజుతో నేను క్లోజ్ అంతే. ఇంకా నీవు ఏదైనా చేయాలంటే చూడండి, మీరు నిజంగా చిన్న చిన్నవి కూడా ఇంత సీరియస్సా అని అనుకుంటారు, కానీ ఇన్ని రోజుల నుంచి మందిరానికి వచ్చి వెళ్తున్నా కరెక్ట్ లైన్లోనే అక్కడే స్విచ్ బోర్డు ఉంటుంది. ఉదాహరణకు ఈ లైన్లో ఇక్కడే స్విచ్ బోర్డు ఉంటుంది, కానీ 2 ఫ్యాన్లు ఉంటాయి. ఏ ఫ్యాన్కి ఏ స్విచ్ బోర్డో కూడా మీకు తెలియదు. మీకు ఎవరో వేస్తే కూర్చునే వాళ్ళు. మీరు ఎంత లగ్జరీస్ అండి, మీరు ఎంత గొప్పలో చూడండి. మీరు ఏ రోజన్నా నీకు ఏ ఫ్యాన్కి ఏ స్విచ్చో ఏ లైట్కి ఏ స్విచ్చో తెలుసా నీకు? ఏమన్నా మైకులు పట్టుకొని యాంకరింగ్ చేస్తున్నారే, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నారే, కనీసం మైక్ ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందో ఓవర్లోడ్ పడా, లేకపోతే అక్కడ బ్యాటరీ అయిపోయి ఏమైనా తెలుసా మీకు? ఎట్లా సేవ చేస్తాం అనుకుంటున్నారు? పూల పాన్పా ఇది. వంట వండడం కూడా వచ్చిండాలి. ఇప్పుడు ఆడబిడ్డలు వండుతుంటే తింటున్నాం, కానీ ప్రారంభ దినాల్లో చెన్నారెడ్డి కాలనీలో మందిరం ఉన్నప్పుడు, ఇక్కడ మందిరం ఉన్నప్పుడు ఎన్నోసార్లు వంట దగ్గర నేనుండి వండాను. అన్ని పనులలో నైపుణ్యం కలిగిన వాడే అభివృద్ధి చెందుతాడు. మన మందిరానికి వస్తుంది కదా డాక్టర్ గంగాదేవమ్మ, ఒక్కటే కూతురు, 2 కొడుకులు, ఒక్కటే కూతురు, సుకుమారంగా పెంచేసుకున్నారు. సుకుమారంగా వాళ్ళ నాన్న ఉన్నంత వరకు, వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు గిన్నె తగలనీలే. వయసు అయిపోయింది, చనిపోయారు. ఆమె దేవుని మహాకృప, మంచి వైద్యురాలు కాబట్టి, మంచి శాలరీ కాబట్టి ఈరోజు ఆమె ఇంట్లో పనిచేసే పని మనిషికి 18,000 20,000 ఇచ్చి పని చేయించుకుంటోంది. మేము వెళ్ళినప్పుడు కూర్చోండి రూబేన్ అనింది, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టింది, టీ తాగడానికి పాల ప్యాకెట్ తెప్పించింది, కానీ టీ పెట్టడం రాదు. ఇంకా పని మనిషి రాలే, ఇంకా పని మనిషి రాలే, టీ పెడదామంటే ఇంకా పని మనిషి రాలే, ఇంకా పని మనిషి రాలే. తర్వాత నేర్చుకుంటూ వస్తుంది, కానీ ఈ రోజుకు వండుకోవడం తెలియదు. మీకు అమ్మా నాన్న వండి పెడుతుంటే వాళ్ళ విలువ తెల్లా మీకు. రేపు ఒక ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళు, ఇంట్లో నువ్వు కూడా 20,000 ఇచ్చి పని మనిషిని పెట్టుకో. అన్నిసార్లు పని మనుషులు ఉండరు.
అన్నిసార్లు జొమాటోలు ఒమోజోలు టమోటాలు ఉండవు. కరోనా టైంలో జొమాటోలు లేవు, టమోటాలు లేవు. ఇంట్లో కలిగిందాన్ని వండుకోవడం తప్ప. అందుకే మగపిల్లలైనా ఆడపిల్లలైనా అమ్మ నాన్న పనులలో ఒక్కరోజు మీ అమ్మ చేసిన పని అంతా మీరు చేయండి. ప్రొద్దున్నే ఎన్నింటికి లేస్తుందో పాత్రలు శుభ్రపరుచుకొని, ఇండ్లు శుభ్రపరుచుకొని, ఇన్ టైంలో మీకు టిఫిన్, ఇన్ టైంలో మీకు మధ్యాహ్నానికి లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి ఆమె ఎంత అరిగిపోతుందో తెలుసుకోండి. ఒకరోజు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు 11వ వచనములో. ఏ పునాదులు బాగుంటే జీవితం దీవెనకరంగా ఉంటుందో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటి మాట నేర్పరితనము కలిగినదై, పాపము లేనిది, కృతజ్ఞత కలిగినది, సమస్యలను సద్దనిపేది, సమాధానమును నింపేది. తండ్రి, అట్టి క్రమాన్ని మేము నేర్చుకుని మౌనాన్ని ఊహిస్తూ మేము ఒక సాడిస్ట్ మాదిరి, సైకోల మాదిరి ప్రవర్తించుకోకుండా సమాజంలో ఉన్నాం కాబట్టి ఎవరితో ఎలాగ మాట్లాడాలో మాకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ జ్ఞానం మాకు అవసరమై ఉంది. ఈ దీన సేవకుడికి కూడా మాట్లాడడం రాదు నాయనా, నేర్పించు తండ్రి. నా మాటలు నొప్పిగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి మీ మాటలు, మీ ఆవేదనాన్ని గ్రహించని సమాజానికి మీరు తెలియచేయండి. నీ బిడ్డలు క్రమములో ప్రతిష్ఠించుకున్న క్రమానికి, నిషిద్ధమైన వారిని తీసిన పరిస్థితికి, అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి, పెందలకడ అనగా మొదటి స్థానము మీకు ఇచ్చి, మిమ్మల్ని స్తుతించువారుగా, తలలు వంచుకొని తగ్గింపుతో సంతోషముతో లోబడువారుగా, మాకు కలిగినది అర్పించి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన వారుగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. విన్నంతసేపు మాలో రకరకాలైన ఉద్రేకాలు ప్రారంభమై, ఒకరోజు 2-3 రోజులు గడిచిన తర్వాత మరిచిపోయి, పాత స్వభావం, పాత జీవితమే కాక ఒక పరివర్తన కలిగిన జీవితాన్ని మేము నీ ప్రియ సంఘము జీవించడానికి, ఈ వాక్యమైన బిడ్డలు జీవించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘనమైన నామమునకు మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.